నమస్తే. నేను నా సినిమా కార్యక్రమానికి వనిత టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కాంతారావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు అప్పట్లో మీ పీరియడ్లో 1960s నుంచి 74, 75 వరకు కూడా స్వర్ణయుగంలో ఉండే దగ్గర అంత ఆర్టిస్ట్తో కూడా అందరు ఆర్టిస్టులు కూడా మీరు యాక్ట్ చేసిన అనుభవం మీరు పొందారు. అలాగే పౌరాణిక చిత్రము అంటే రాజశ్రీ గారు చెయ్యాల డ్యాన్స్ ఫ్లోర్లో ఆమె డ్యాన్స్ వేస్తేనే ఆ ఫ్లోర్కి అందం అనే ఒక అద్భుతమైన ఒక ఫీలింగ్ అందరిలోనూ ఇప్పటికీ కూడా ఉంది. ప్రేక్షకులు అందరి మధ్యలో కూడా అలనాటి పాటలని ప్రతి వాళ్ళు ఇష్టపడే వాళ్ళందరికీ కూడా మీరు ఒక మధురమైన జ్ఞాపకమే. సో మీరు ఇంకా మాకు ఏం కబుర్లు చెప్తలుచున్నారు? మీరు ఫస్ట్ కొంచెం మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్ ఈ మన పుల్లయ్య గారే కావచ్చు, మన ఎవరు మన విట్లాచారి గారి సినిమాలు అప్పట్లో చాలా రికార్డు. సో వాళ్ళ దగ్గర మీ అనుభవాలు కొంచెం మా ప్రేక్షకులు అంటే ఇప్పుడు విట్లాచారి గారు, భవన్ నారాయణ గారు ప్రొడ్యూసర్స్, తర్వాత డైరెక్టర్ ఏమో విట్లాచారి గారు, వాళ్ళ కొడుకు శ్రీనివాస్ కూడా డైరెక్టర్ అనమాట. తర్వాత దాసరి నారాయణరావు గారి దగ్గర కూడా నేను వర్క్ చేశాను. మనుషులు మారాలనే దాంట్లో రామారావు గారికి సిస్టర్ వేషం యాక్ట్ చేశాను అనమాట. లాస్ట్లో ఒక చిన్న క్యారెక్టరు. భీమ్ సింగ్ గారి దగ్గర వర్క్ చేశాను. కె బాలచంద్ర గారు, తర్వాత శ్రీధర్ గారు, డైరెక్టర్ శ్రీధర్ గారి దగ్గర వర్క్ చేశాను. సివి రాజేంద్రన్ ఆయన దగ్గర, తర్వాత పి పుల్లయ్య గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాలచంద్ర గారు ఇప్పటికీ ఆయన ఒక క్యారెక్టర్, లేడీస్కి ఇచ్చే క్యారెక్టర్లు ఎవరికి ఇవ్వరు. అసలు ఒక క్యారెక్టర్ ఆయన ఎంచుకున్నాడంటే అది ఒక మహిళా సాధికారతకి అనుబంధంగా ఉండే క్యారెక్టర్, కానీ ఒక మహిళలు సాధించాల్సిన విషయాలు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆయన తీరు, ఆయన తత్వం, ఆయన వ్యవహార శైలి అన్నీ అలాగే ఉన్నాయి. బాలచంద్ర గారితో మీ అంటే బాలచంద్ర గారు వచ్చి ఫస్ట్ బామా విజయ్ అని ఒక పిక్చర్ తీశారు. అందులో ముగ్గురు కోడళ్ళు, ఒక సినిమా ఆర్టిస్ట్ అనమాట. సినిమా ఆర్టిస్ట్ క్యారెక్టర్ నేను యాక్ట్ చేశాను అనమాట. గ్లామర్ క్యారెక్టర్. పక్క పెద్ద బిల్డింగ్లో సినిమా స్టార్ ఉంటుంది, ఎదురుగుండా ఒక చిన్న ఇంట్లో వచ్చి ముగ్గురు మిడిల్ క్లాస్ మన తెలుగులో వచ్చి భలే కోడళ్ళని తీశారు. ఎస్వి రంగారావు గారు మామగారు, కోడలు వచ్చి షౌకా జానకి గారు, తర్వాత కాంచన, జయంతి, వీళ్ళందరూ వచ్చేస్తారనమాట. అప్పుడు షౌకా జానకి గారు వీళ్ళందరూ కూడా బామ అంటే చాలా ఇదనమాట. అంటే ఆర్టిస్ట్ మన ఇంటికి అట్రాక్ట్ అవుతారు, మన ఇంటికి పిలుస్తారనమాట. వాళ్ళ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ ఇల్లు బాగాలేదే అని అనుకోకుండా షో చేయటం, అప్పులు చేసి ఇచ్చేసి, అందరూ చాలా మంచి క్యారెక్టర్. అది పిక్చర్ కూడా చాలా మంచి పిక్చర్, మించి చేస్తారు. అందులో ఒక సాంగ్ ఉంది, వరవు ఎట్టనా సెలవు పత్తన, అంటే రాబడేమో 8 పైసలు అయితే ఖర్చు ఏమో 10 పైసలు అని. అది చాలా మంచి స్టోరీ. అది తెలుగులో కూడా తీశారు, సందేశాత్మక చిత్రం అదొకటి. తర్వాత ఆయన పిక్చర్లో పువ్వా తలయ ఒకటి యాక్ట్ చేశాను తమిళ్. భలే కోడళ్ళు, బామా విజయం, పువ్వా తలయ, తర్వాత సత్యకాల్పి సత్యయ్య, ఇవన్నీ ఆయన డైరెక్షన్లో. విశ్వనాథ్ గారు ఫస్ట్ పిక్చర్ ఆయన డైరెక్ట్ చేసిన పిక్చర్లో ఆత్మగౌరవంలో నేను యాక్ట్ చేశాను అనమాట. అందులో చెప్పాను కదా కృష్ణుడిగా యాక్ట్ చేశానని. చాలా మంచి క్యారెక్టర్ నాది. 2-3 సాంగ్స్ నాగేశ్వరరావు గారితో డూయట్ సాంగ్స్ ఉన్నాయి నావి. మంచి క్యారెక్టర్ నాది. బాలచంద్ర గారు ప్రశంసించడం కానీ, బాగా చేసేవని కానీ అప్పట్లో ఉండేదా? యాక్ట్ చేసిన వెంటనే ఫ్లోర్లో చెప్పేవారా వాళ్ళు? ఫ్లోర్లు అంటే వాళ్ళ డైరెక్షన్లో యాక్ట్ చేయడం కొద్దిగా కష్టం. ఎందుకంటే ఒక లెంగ్త్ షార్ట్ పెట్టేవారు అనమాట. పైనుంచి మెట్ల మించి ఒక బామ, ఒక ఆర్టిస్టు మెట్ల మించి దిగి వస్తున్నప్పుడు ఒక టైలర్ వస్తాడు అనమాట. చూపించి ఏమండి ఈ డ్రెస్సు ఇది అంటాడు. ఇంకొక దిగుతున్నప్పుడు సెక్రటరీ ఉంటాడు, అమ్మగారు ఈ పేపర్లో ఇది ఈరోజు ఈ సీను అంటూ ఫుల్ లెంగ్త్ డైలాగ్స్ అనమాట. వాళ్ళతో మధ్యలో మాట్లాడుతూ చాలా కష్టం అనమాట. లెంగ్త్ షార్ట్స్ తీసేవారు అనమాట వాళ్ళు. అందులో ఆ డైలాగ్ అది జ్ఞాపకం పెట్టుకోవటం చాలా కష్టం. అలాగే గతంలో అంజలి అమ్మ గారు చెప్పిన విషయం జ్ఞాపకం వస్తుంది. ఎలా అంటే ఒక సెట్, పెద్ద సెట్, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, కెమెరామ్యాన్ల దగ్గర నుంచి, ఆర్టిస్టుల దగ్గర నుంచి, డాన్సర్స్ దగ్గర నుంచి అందరూ ఒకే చోట యాక్ట్ చేసేటప్పుడు ఒక్క క్యారెక్టర్ సరిగ్గా తన డైలాగ్ చెప్పలేకపోతే ఈ మొత్తం యూనిట్ మళ్ళీ ఆ సేమ్ వర్క్ అగైన్ చేయాల్సి వచ్చేది. చాలా కష్టం. సో అందరం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి, వేరే దారి లేదు. ఎందుకంటే మధ్యలో ఇప్పుడు 4-5 మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడవలసింది వెంటనే మనం మాట్లాడాలి. మనం సైలెంట్ అయిపోయో తప్పు చెప్తే మళ్ళీ ఫుల్గా అందరూ డైలాగులు మళ్ళీ అవ్వాల్సి వస్తుంది. అటువంటిప్పుడు ఈ లెంగ్తీ షార్ట్స్ దగ్గర మాత్రం చాలా కష్టం ఉండేది అని చెప్పేవారు ఆమె. అదే డాన్స్ కానీ డైలాగులు కానీ పెద్ద షార్ట్లు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. రిహార్సల్స్ చేసేవారు. అంటే స్పాట్లోనే రిహార్సల్స్ చేసేవారు. ఎందుకంటే కొంతమంది డైరెక్టర్ శ్రీధర్ గారు ఉన్నారంటే సెట్లో వచ్చి సెట్కి వెళ్ళిన తర్వాత
ఆయన మూడ్ని బట్టి డైలాగ్ రాసేవారు, అప్పటికప్పుడు చెప్పేవారు అన్నమాట మనకి. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి కదా, ముందుగా బైహార్ట్ చేసుకుంటే అది ఒకలా ఉంటుంది, అప్పటికప్పుడు చెప్పేటప్పుడు మనం డైలాగ్ చెప్పడం కొద్దిగా కష్టం అవుతుంది. సో కొంచెం కష్టమే, కానీ ప్రిపేర్ అయ్యి చెప్పేవారు. అంటే అప్పుడు ఆ ఏజ్లో మంచి జ్ఞాపక శక్తి అది ఉండేది. ఇప్పుడంటే మర్చిపోతా ఉంటాం కానీ మరపు వచ్చేస్తుంది, కానీ అప్పుడు పర్వాలేదు కదా. ఇప్పుడైతే స్క్రిప్ట్ ఇచ్చేస్తున్నారు, పిక్చర్ ఓకే అయిన వెంటనే పిక్చర్కి కాల్ షీట్స్ ఇచ్చిన వెంటనే ఒక స్క్రిప్ట్ కాపీ వెళ్ళిపోయేది వాళ్ళ దగ్గరికి. అంటే ఇప్పుడు కొద్దిగా తప్పుగా చెప్పినా కూడా కట్ చేసి జాయిన్ చేసేస్తున్నారు. అదే చాలామంది చెప్పారు, ప్లేబ్యాక్ ఆర్టిస్టులు కూడా ఏమన్నారంటే ఒక సాంగ్ పాడేటప్పుడు ఫుల్గా పాడతారు, కొద్దిగా ఏదైనా చిన్న మిస్టేక్ వస్తే మళ్ళీ బిగినింగ్ నుంచి పాడాలి. ఇప్పుడు అలా కాకుండా చిన్న కట్ చేసి జాయిన్ చేసేస్తున్నారని కూడా అన్నారు, నాకు తెలియదు. వివాహం చేసుకున్న తర్వాత ఎందుకని మీరు మళ్ళీ అసలు సినిమా అంటే చలనచిత్ర పరిశ్రమ వైపు చూడను లేదు, వెండి తెర మీద కనిపించను లేదు? ప్రస్తుతం తారలు అందరూ కూడా, మీతో యాక్ట్ చేసిన తారలు ఎంతోమంది ప్రస్తుతం కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎన్నో క్యారెక్టర్స్, అమ్మ క్యారెక్టర్లు కానీ, సిస్టర్స్ క్యారెక్టర్లు, వదిన క్యారెక్టర్లు చేస్తున్నారు. మీరు ఎందుకని మళ్ళీ ఆ ఇదిలోకి ఎందుకు రాలేకపోయారు? మీరు అంటే ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు అంటే ఈ సినిమా లైఫ్ సెపరేట్, ఫ్యామిలీ లైఫ్ సెపరేట్. దీన్ని చేస్తే ఎందులోనూ మనం సక్సెస్ కావు కనుక ఈ లైఫ్ ఆ లైఫ్ మన పిల్లలు వాళ్ళు సంసారం అనేసరికి ఫుల్గా కంప్లీట్ మన మైండ్ అంతా చేంజ్ అయిపోతుంది. అందులో కూడా మా ఆయనకి ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చి యాక్ట్ చేయకూడదని ఒక ఉండేది. తోట పాంచజన్యం గారని ఎంఎన్సీగా ఉండేవారు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్నమాట. బెంగాలరావు గారి టైంలో వచ్చి డెప్యూటీ చైర్మన్ కౌన్సిల్ చాలా పోస్టులు ఉన్నాయి ఆయనకి చేశారన్నమాట. తర్వాత మన రామారావు గారు సీఎంగా వచ్చినప్పుడు కూడా మా ఆయన ఉన్నారు. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి మీ కుటుంబ వివరాలు, అంటే మీ పిల్లలు ఎంతమంది, ఏంటి? పిల్లలు అంటే ఒకే ఒక బాబు అండి. ఆ బాబు ఇప్పుడు యూఎస్లో ఉంటున్నాడు, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్నాడు అనమాట. మొన్న 5 years అయింది మ్యారేజ్ అయ్యి. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, వాళ్ళ స్టాండర్డ్ అయిపోయింది లైఫ్. ఇప్పుడు కూడా మీకు నటించాలని ఇంకా అసలు ఇంకా ఇది లేదా మీకు అసలు ఎప్పటికీ కూడా? మా బాబు కూడా అంటారు, అమ్మా ఎందుకే నీకు, ఎవరో అడిగారు కావాలని సరదాకి, అమ్మా బాబు ఇలాగ వాళ్ళు టీవీలో సీరియల్ యాక్ట్ చేయమంటున్నారు, మొన్న అడిగారులేండి చేయమంటున్నారంటే, ఏమ్మా హాయిగా రెస్ట్ తీసుకో, ఈ వయసులో నీకెందుకు కష్టం, తిని హాయిగా పడుకొని రెస్ట్ తీసుకో, ఇంకా నీకు టీవీలో యాక్ట్ చేయాలని ఉందా కోరిక అన్నాడు. లేదు ఊరికే నువ్వేమంటావా అన్నాను. వద్దు మమ్మీ. అయితే ప్రస్తుతం ఇంకొక ప్రభుత్వానికి సంబంధించి ఒక విధులు నిర్వహిస్తున్నారు తమిళనాడు గవర్నమెంట్లో, ఏంటది, దాని గురించి చెప్పండి. ఇప్పుడు నాకు వచ్చి ఫస్ట్ నేను హైదరాబాద్లో ఉన్నానండి కొన్నాళ్ళు, తర్వాత 6 years నా మ్యారేజ్ లైఫ్. తర్వాత వచ్చి నేను వైజాగ్లో విశాఖపట్నంలో ఉన్నాను, మా నేటివ్ అనమాట, మా సిస్టర్ సన్ ఇంట్లో ఉన్నాను. తర్వాత 1991లో చెన్నైకి వచ్చాను. వచ్చిన తర్వాత ఎవరికి తెలియదు నేను ఎక్కడున్నాను. ఒకసారి మన సరోజాదేవి గారు వచ్చి టీవీ చూస్తున్నారంట. మన వాళ్ళు సినిమా వాళ్ళు ఏంటంటే ఏదైనా లేకపోతే వాళ్ళ పాటలు కంటిన్యూస్గా వేస్తుంటారు ఆ రోజంతా. ఒకరోజు ఏదో ఛానల్లో చూసిందంట, తమిళ ఛానల్లో నా సాంగ్స్ వస్తూ ఉన్నాయి. ఎంతకీ రాజీ సాంగ్స్ వస్తున్నాయి, ఎక్కడుందో తెలియదే రాజీ అనుకొని చూస్తూ, అయ్యో ఏమైపోయిందని ఆవిడ ఎవరిని అడగాల అని అనుకొని నల్లి శెట్టియార్ గారిని అడిగిందంట. వాళ్ళ డ్రైవర్ని పంపించి రాజశ్రీ వాళ్ళ ఇల్లు ఉంది కదా, వెళ్ళి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటాను. మన ఇంటికి వచ్చి ఇలా సరోజాదేవి గారు మీ నెంబర్ అడిగారు. ఏంటబ్బా అనుకొని ఇచ్చారు. చాలా క్లోజు, చాలా ఎవరితో టచ్ లేదు నాకు, ఫ్రెండ్స్ అందరం. విజయనగరం గారికి ఇక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళ పిల్లల బర్త్డేకి పట్టుకెళ్ళాడు అనమాట. సరే చూసిన తర్వాత ఇన్నా రాజీ என்ன ஊரில் தான் இருக்கியா అంటే ஆமாம் இப்போ தான் வந்திருக்கேம்மா நான் இங்கே தான் இருக்கேன் అంటే இல்லை உங்கள் சாங் போட்டால் ராஜிக்கு ஏதோ ஆயிடுச்சு போல இருக்குன்னு நினச்சேன். ఏదో ఇరికే இல்லை நல்லா இருக்கே இல்லை అంది. అమ్మ బాగానే ఉన్నానమ్మా అన్నాను. సరే అని తర్వాత 2004లో జయలలిత గారు వచ్చి ఎంజిఆర్ అవార్డు ఇచ్చారు చాలామందికి, అందరు ఆర్టిస్టులు అయినప్పుడు. అప్పుడు చాలామంది పద్మిని గారు, కేఆర్ విజయ, వీళ్ళందరినీ మీట్ అయ్యాను నేను, పాత ఆర్టిస్టులు అందరినీ. లక్ష్మి చాలా గ్యాప్ వచ్చిన తర్వాత మీకు అవార్డు దక్కింది. పాపం ఆవిడ నాకు పంపించి లెటర్ వచ్చి అవార్డు ఇచ్చారనమాట. అంటే చాలా చాలా నాకు సంతోషించింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మన ఫీల్డ్లో ఉన్నందుకు ఆవిడ మనం గుర్తించి మనకు అవార్డు ఇచ్చిందంటే, ఎంజిఆర్ అవార్డు ఇచ్చిందంటే చాలా గ్రేట్. ఆవిడ మన మర్చిపోలేదనమాట. కానీ ఒకటి బాధపడుతున్నాను, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు నన్ను ఎప్పుడూ మర్చిపోయారు.
నేను తమిళ్ కంటే కూడా తెలుగులో చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను నేను. అందరు హీరోలతో పెద్ద పెద్ద టాప్ హీరోలతో అందరితో చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు యాక్ట్ చేశాను. కానీ మన తెలుగు వాళ్ళు ఎవరు కూడా గుర్తింపు లేదు. రాజశ్రీ అంటే ఉందా లేదా అని కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం అవార్డులు అంటే చాలా తేలిగ్గా వచ్చేస్తున్న పురస్కారాలాగా అయిపోయిన ఈ నేపథ్యంలో మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా, నేను ఇంత సేవ చేశాను చలనచిత్ర రంగంలో, ఇన్ని అద్భుతమైన చిత్రాలు పాత్రలు వేశాను, నాకు ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ నాకు ఎటువంటి గుర్తింపు రాలేదని ఒక ఖచ్చితంగా మీలో ఆ భావం ఉందంటారా? డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు సినిమా ఫీల్డ్లో ఉండి చిన్నప్పటి నుంచి కూడా యాక్ట్ చేస్తూ ఇన్ని దగ్గర 250 పిక్చర్లు యాక్ట్ చేశాను, అన్ని లాంగ్వేజెస్లో యాక్ట్ చేశాను. కానీ గుర్తింపు లేదు, ఒక అవార్డు లేదు. కానీ తమిళనాడులో మటుకు గుర్తించి వాళ్ళు అవార్డు ఇచ్చారమ్మా. తర్వాత మన 100 డేస్ ఫంక్షన్లో కూడా ఆవిడ చేతుల మీదుగా జయలలిత గారు చేతుల మీదుగా ఇచ్చారనమాట. అంటే మనకి ఎంతో చాలా తోటి నటిమణులందరితో కలిసి అవార్డు తీసుకోవటం. ఇప్పుడు పాత వాళ్ళని కూడా అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోవాలి మన వాళ్ళు, తెలుగు వాళ్ళు. ఎందుకంటే మేము కూడా వర్క్ చేసిన వాళ్ళం. ఇప్పటికీ మేము కూడా చూస్తున్నాం కదా ఓల్డ్ మెలోడీస్ అని చెప్పి. ఎందుకన్నారు ఓల్డ్ మెలోడీస్ అని, గోల్డెన్ మెలోడీస్ అని ఎందుకన్నారు అంటే అందులో ఉంది ఒక అద్భుతమైన అంశం ఒకటి దాగుంది అందులో. మరి అటువంటిది మీరు అందించినప్పుడు, ఇంత సేవలు అందించినప్పుడు ఖచ్చితంగా మీకు ప్రభుత్వం గుర్తించి తీరాలి. కానీ ఎవరు చెప్తారండి? మనం ఉన్న డైరెక్టర్లు వాళ్ళు ఉన్నారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు మాతో కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా చెప్పాలి. అంటే ఇప్పుడు దాసనారాయణరావు గారు వీళ్ళందరూ ఉన్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ ఉన్నారు. అలాగే మీరు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడంటే నేను కమిటీలో ఉన్నాను, ట్యాక్స్ ఫ్రీ కమిటీ, సబ్సిడీ కమిటీలో వర్క్ చేస్తున్నాను అనమాట. నేను అంటే ఇప్పుడు కూడా ఒక రకంగా సంబంధించింది, పిక్చర్లకి సంబంధించింది. ఇప్పుడు చిత్రాలు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు చిత్రాలంటే కొంతమంది డైరెక్టర్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లు తీసినవి బాగుంటున్నాయి. కానీ చాలా ఈజీగా సీడీలు పెట్టి తీసేస్తున్నారు. ఇప్పుడంతా పాతకాలంలాగా ఫిలిము గిలిము ఇవంతా ఏమీ లేదు. ఒక కెమెరా పెట్టుకొని ఒక సీడీ పెట్టేసి తీసేస్తున్నారు అనమాట. దాంతో ఏమవుతుంది అంటే ఎక్కువ అంటే అప్పట్లో అంటే ఒక పిక్చర్ అంటే 100 డేస్ సిల్వర్ జూబ్లీ అలా ఆడేది. ఇప్పుడు వీక్స్ ఆడటమే కష్టంగా ఉంది. ఇప్పుడు ఆర్టిస్టులు ఎలా ఉన్నారంటారు? ఇప్పుడు ఆర్టిస్టులు ఎలా ఉన్నారంటే ఏం చెప్పాలి? అంటే పిల్లలు ఆర్టిస్టులకి ఇప్పటి ఆర్టిస్టులకి ఏం తేడా గమనించారు? పాపం ఎవరికున్న కష్టం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళ పిల్లలు మన పిల్లల్లాగా వాళ్ళకి ఈ తరాన్ని బట్టి వాళ్ళు వేయక తప్పదు అలాంటి కాస్ట్యూమ్స్. ఎందుకంటే మేము యాక్ట్ చేసేటప్పుడు మాకంటే పాత పిక్చర్లు చూసిన వాళ్ళు అయ్యో ఎంత సెక్సీగా డ్రెస్ వేసారని అనేవారు. అప్పుడు కాదలిక నిర్ణయం ఇవన్నీ చూసినప్పుడు మమ్మల్ని చాలా ఇదిగా అనుకునేవారు. తర్వాత 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 ఇంకా ఎక్కువైపోయింది, అలవాటు అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు ఆడియన్స్, వాళ్ళు వేసుకుంటున్నారు, తప్పు లేదు. తర్వాత ఇప్పుడు వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే బాడీ మెయింటైన్ చేయాలి, వాళ్ళు ఫిగర్ మెయింటైన్ చేయాలి. వాళ్ళ ఫిగర్ని బట్టే వాళ్ళకి వేషాలు చాయిస్. అప్పుడు విట్లాచారి గారు వాళ్ళందరూ తీసేటప్పుడు పైన ఎక్కించి, ఎందుకంటే నాకు నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తుండేవారు అనమాట, కీలుగుర్రం తీసినప్పుడంట ఆ పైన ఒక బ్లాక్ దీని మీద కూర్చోబెట్టి ఒక గుర్రం బొమ్మ పెట్టి ముందు ఒక హీరోయిన్ వెనక ఒక హీరోయిన్ నేను మధ్యలో అలా పొద్దు లేచి నాకు నిలబెట్టేసేవారు అనమాట. గాలి ఆడదు ఏమాడదు, ట్రిక్ షాట్ కాఫీలు అవి కూడా పైనుంచి ఒక దీంట్లో బకెట్లో వేసి ఇలా తీసుకొని పంపించారు అనమాట. చుక్కల పైన కూర్చున్నారు. అంటే అప్పుడు ఎంత కష్టపడేవాళ్ళు. ఇప్పుడు ఏంది గ్రాఫిక్స్ వచ్చేసే ఇది వచ్చేసింది, అన్ని ఎగిరిపోతుంటారు, ఫైటింగ్ చేసి పైకి గాలి ఎగురుతూ బోల్టీ కొడుతుంటారు. అంటే టెక్నాలజీ ఎక్కువ పెరిగిపోయింది, దాంతో ప్రకారం వినియోగించుకుంటున్నారు. అయితే క్యారెక్టర్స్ ఎటువంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి అంటే సబ్జెక్ట్స్, క్యారెక్టర్స్, స్టోరీస్ కూడా అంటే ఏమిటో కొన్ని పిక్చర్లు చూస్తుంటే ఇక కథ అర్థం కాదు, ఏం కాదు. కొన్ని స్టోరీస్ ఎందుకు తీస్తున్నారో తెలియదు, సాంగ్స్ అవి పెట్టేస్తుంటారు, ఫైటింగ్లు పెట్టేస్తుంటారు, స్టోరీ అయిపోతుంది. అందులో లేడీస్కే విలన్ అయిపోతుంది, లేడీ విలన్స్ ఎక్కువ. అప్పుడంతా విలన్ అంటే రాజనాల్ గారు మన పలానా అని ఉండేవారు అనమాట. ఇప్పుడు అలా కాదు, ఆడదానికి ఆడదే ఎనిమి. ఇది సమాజం మీద ప్రభావం చూపిస్తుంది అంటారా? డెఫినెట్గా చూపిస్తుందండి. ఎందుకంటే కొంతమంది నేచరు వాళ్ళని చూసి ఫాలో అయిపోతుంటారు. ఇలా చేస్తేనే కదా మనకి అందరూ మదిస్తారని అనుకుంటారు. సాఫ్ట్గా ఉంటే నొక్కుతారు కదా అని ఇప్పుడు సాఫ్ట్ క్యారెక్టర్ని ఎప్పుడు నొక్కేస్తుంటారు. డామినేట్ చేసే క్యారెక్టర్ ఉంటుంది, డామినేట్ చేయడం దాన్ని అట్రాక్ట్ అవుతారు. కనుక అది చెడిపోవడానికి కూడా కారణాలు ఉంటాయి కదా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.
అయితే వచ్చే వారం రాజశ్రీ మేడంతో మరిన్ని అనుభవాలు మరిన్ని చిత్ర విశేషాలు తెలుసుకుందాం. సెలవు. కాంతారావు గారి దగ్గర చెల్లెళ్ళకి యాక్ట్ చేసి అలవాటైపోయి అన్నయ్య ఈ సాంగ్లో ఎప్పుడు మిమ్మల్ని చూసి సిగ్గుపడాలి అని అడిగాను. ఆయనకి భలే కోపం వచ్చింది. ఏంటి నువ్వు అన్నయ్య అన్నావంటే నీతో యాక్షన్ పోవన్నా. నాగలోకం సెట్టు ఫుల్గా అన్ని పావులు అనమాట. మా అమ్మ భయపడిపోయి అమ్మో షూటింగ్ వద్దు ఏమొద్దు మా అమ్మాయిని తీసుకొని పోతానండి.